హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హోటల్కి వెళ్ళిపోతున్నాం. రెస్టారెంట్. హాయ్ అండి, మేమైతే పిల్లలు చెప్పారు కదండి రెస్టారెంట్కి వెళ్తున్నామండి. అయితే అన్నయ్య వాళ్ళు ఈ బండి మీద వస్తున్నారు. నితిన్ అన్నయ్య పిల్లలు ఒక బండి మీద, నేను వదిన బొడ్డోడు ఒక బండి మీద అయితే వెళ్తున్నామండి. అయితే మాకేమో రూట్ తెలియదు అంటే నితిన్ ఏమో నన్ను ఫాలో అవ్వు సరిపోయిద్ది అని చెప్పాడు. సరే అని తను ఫాలో అవుతున్నాం మేము. అయితే ఏమైందంటే వర్షం పడిందండి. మేము బయలుదేరే ముందు వర్షం పడింది. మేము బయలుదేరాకేమో కొంచెం ఆగింది. అబ్బా బాబోయ్ అనుకున్నాము. తర్వాత వచ్చి ఇట్లా వాళ్ళ వెనకే మేమైతే వెళ్తున్నాము. అయితే ఈలోగా మా హస్బెండ్ కాల్ చేసేసి నేనైతే షాప్ దగ్గర నుంచి నేను అక్కడికి వచ్చేస్తాను, మీరు ఇలా వచ్చేయండి అనేసి అన్నారు. సరే అని మేము ఇగోండి ఇలా అయితే వెళ్తున్నాము. మేమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసామండి. అయితే మా వదిన వచ్చి నితిన్కి మాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వరా పార్కింగ్కి అంటుంది. కానీ అక్కడ చాలా ప్లేస్ ఉందండి పార్కింగ్కి. అయితే నితిన్ ఏమో బండి పార్క్ చేసేసాక ఇవ్వండి మేమైతే విహారీ ఎక్స్ప్రెస్కి వచ్చి మేమేం చేసామంటే ముందు నితిన్ వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోయారు, ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. మేమేమో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చి ఏముందంటే మండి అనమాట. మండి దగ్గర అంటే చాలా తక్కువ మంది ఉన్నారులేండి. తర్వాత వీళ్ళు వచ్చి ట్రైన్ రెస్టారెంట్లో దూరారు. ఇంకా సరే అని నితిన్ బయటకు వచ్చి మాకు కనిపిస్తే మేము కూడా నితిన్తో పాటు వెళ్ళాము లోపలికి. అప్పటికే పిల్లలు అన్నయ్య వచ్చి వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. సిట్టింగ్ అయితే బాగుందండి. అయితే మేమేమో చెన్నై స్టేషన్ దగ్గర కూర్చున్నామండి. తర్వాత మెనూ కార్డ్ ఇచ్చారు, దాంట్లో మెనూ చూసామండి. ఏం ఆర్డర్ చేసామంటే చిల్లీ చికెను, ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ తందూరి బిర్యానీ ఆర్డర్ చేసాము. అయితే ఫస్ట్ వచ్చి మాకు నేనేమో వీడియో తీసుకున్నానండి మొత్తం అలా. అయితే ఇగోండి బొడ్డోడు వచ్చి ఇలా ఆడుతున్నాడు, పట్టాల మీద ఎక్కి మరీ ఆడతానంటాడు వాడు. నేనేమో వద్దంట, వాడు తెలియదు కదా అయితే వాడు వచ్చి ఆ ట్రైన్ ట్రాక్ ఉంది కదండి మధ్యలోకి వెళ్ళి ఎక్కుతాను కూర్చుంటాను అని పైకి ఎక్కి మరీ చూడండి ఎలా వెళ్తున్నాడు. కానీ పిల్లలంటే అల్లరే కదండి. ఇదిగోండి వాడు అలా వెళ్తే అన్నయ్య తీసి పక్కన పెట్టేశాడు వాడిని. అయినా సరే వాడు ఊరుకుంటాడా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కుతా అంటాడు. జస్ట్ ఏమో అరే అలా కూర్చోకూడదురా అని చెప్పి వాడిని పెట్టేస్తే పక్కకు. అయినా సరే వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు. సరే అని అన్నయ్య ఇంకా తీసేసాడు. తీసేసిన తర్వాత కానీ మేము వెళ్ళాం, కానీ వాడు మోతే ఎక్కువండి. అసలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు, టిష్యూస్ తీసి అసలు ఎంత చేశాడంటే అంత చేశాడు వాడైతే మాత్రం. ఎప్పుడు మా పిల్లలు అల్లరి చేసేవారు, అట్లాంటిది ఈరోజు మాత్రం వాడు అల్లరి అసలు తట్టుకోలేకపోయాము. ఇంక
ఇంకా లాస్ట్కి ఇంకైతే మాత్రం వాడికి ఒక ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు పిల్లలకి. సో ఫైనల్లీ మేము చేసిన ఆర్డర్ అయితే వచ్చిందండి. అయితే నేనైతే తిన్నాను, నాకైతే నచ్చిందండి, చాలా బాగుంది. మరి మోహిత్కి అయితే అసలు చెప్పనవసరం లేదు. వాడికి నార్మల్గా అయితే చికెన్, మటన్, నాన్ వెజ్ అసలు తినడు. ఒక ఫిష్ ఫ్రై తప్పించి తినడండి. వాడికి నచ్చదు అసలు తినాలంటే. రెస్టారెంట్లో కనుక వాడికి నచ్చిందేమో, చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంక వాడి ప్లేట్ చూసారా, ఖాళీ చేసాడు అప్పుడే. ఈలోగా బెంగళూరు ట్రైన్ వెళ్తుందండి, అందుకే వీడియో తీసాను, బెంగళూరు వెళ్ళొచ్చులే అని. అయితే చూడండి, మోహిత్ అయితే ఫినిష్ అయిపోయింది. జెస్సీ ఏమో ఎలా తింటుందంటే అలా తింటుంది. దానికి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. తను తింటుంది నాన్ వెజ్ కొంచెం. మోహిత్ ఏమో అసలు సో జెస్సీని అయితే అడిగానండి, జెస్సీ నీకు నచ్చిందా చికెన్, ఎలా ఉంది జెస్సీ అని అడిగితే చూడండి ఎలా చెప్తుందో. తనైతే సూపర్ అని చెప్పి చూడండి. బాగుందా, బాగుందా, ఎలా ఉంది, నచ్చిందా? నెక్స్ట్ ఇదిగోండి బిర్యానీ అయితే వచ్చింది. మోహిత్ బిర్యానీ కూడా అసలు నార్మల్గా అయితే బిర్యానీ తినడు, కానీ రెస్టారెంట్లో ఇంకా వాడికి నచ్చినట్లు మేము వచ్చాం కనుక తినకపోతే ఏమైనా అంటామేమోనని తింటున్నాడండి. అదిగోండి. అయితే జెస్సీ ఏమో నేను తిననంటే తినను, నాకు డాడీయే తినిపించాలి, నేను తినను, నువ్వైతే అస్సలు తినిపించొద్దు అనేసిందండి. అంటే నన్ను తినిపించనివ్వదు, వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీయే ఉండాలి తనకి. చూడండి, ఏదైనా కొంతమందికి అమ్మ అంటే ఇష్టం, కొంతమందికి నాన్న అంటే ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఆడపిల్లలకైతే ఏకంగా నాన్న నాన్న నాన్న, ఎప్పుడు జెస్సీ అయితే డాడీయే కావాలి. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుంది వాళ్ళ డాడీ తినిపిస్తున్నారని. ఇంకా అవ్వండి, ఆనియన్స్ చూడండి ఎలా తింటుందో మధ్య మధ్యలో. వాళ్ళ డాడీ అయితే తనకు అలా తినిపిస్తున్నాడు. తనకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం కూడా, అంతే. సో ఫైనల్లీ మేమైతే ఫుడ్ని ఇట్లా ఫినిష్ చేసామండి. అన్నయ్య మాత్రం తినలేక, నేను తిన్నయ్య బాబు నాకు నచ్చలేదని అన్నయ్య అయితే ఇంకా తినలేదు. మేమైతే మాత్రం తినేసాము అందరినీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఫుడ్ అయిపోయింది, బయటకు వెళ్దామని బయటికి వెళ్ళిపోదాం అనుకున్న సోప్ ఇచ్చారండి. ఇంకా తెలిసిందే కదా, ఫైనల్గా సోప్ లేనిదే పని అవ్వదు. ఇంకా వాళ్ళైతే సోపులు తింటున్నారు. బిల్ అయితే మాది, బిల్ పే చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము. మా హస్బెండ్ అయితే నన్ను షాప్ దగ్గర తీసుకెళ్ళంటే సరే అని మా హస్బెండ్కి బండి మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. వచ్చి వాళ్ళ డాడీ ఉంటే జెస్సీ వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుందండి. అది ఎలా ఉందో చూడండి. అయితే తను వచ్చి గోవిందనామాలు పాడుతుంది. తనకి ఎప్పుడు ఏం గుర్తొస్తే, ఏ దేవుడు సాంగ్ గుర్తొస్తే ఆ దేవుడు పాట పాడుతూనే ఉంటుంది. ఇంకా అట్లా అనమాట. బయలుదేరిపోయాము. మేమేమో అయితే మా ఆయన షాప్ దగ్గరికి తింపమన్నారు కదా, ఇవన్నీ షాప్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, ఇదైతే మా షాప్ అండి. అది వచ్చి మా బండి, ఏం షాప్ అంటారేమో, మాది సమోసా బండి అండి. సమోసాలు వేస్తాం కదా. ఇంకా మా హస్బెండ్ అక్కడ దించేసి మేము ఇంటికి వచ్చేస్తున్నాము. ముందైతే నితిన్ అన్నయ్య ఎదురు బండి మీద వెళ్తాను. మీకైతే ఒక విషయం చెప్పాలండి, మచిలీపట్నంలో కానీ వర్షం పడిందంటే అస్సలు బయటకు రావడానికి ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే అంత ఇరిటేటింగ్గా ఉంటుందండి. అసలు ఎక్కడ చూసినా వాటరు చండాలంగా ఉండిద్దండి. సో మచిలీపట్నం రోడ్స్ అయితే ఎలా ఉంటాయండి, ఎందుకనో తెలీదు, ఎక్కడ చూసినా వాటరు, అసలు రోడ్ల నిండా వాటరే ఉంటుంది. వర్షం పడితే మాత్రం బయటకు రావాలంటే ఏదో ఒక ప్రాబ్లం అండి, రావడానికి కొంచెం కష్టంగా అనిపించిద్ది. కానీ ఇంకా తప్పదు.
ఇవ్వండి వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చి కోనీ సెంటర్ అండి. కోనీ సెంటర్ నుంచి మేము స్ట్రైట్గా అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇవ్వండి ఫైనల్లీ మేమైతే మాత్రం ఇంటికి వచ్చేసామండి. ఇవ్వండి. సో అది అండి ఈరోజు వీడియో అయితే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మా వీడియోకి.